విజయవాడలో గత శనివారం సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఘటన జరిగిన తర్వాత శరవేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా సతీష్ అనే యువకుడు తానే దాడికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. వేముల దుర్గారావు అనే వ్యక్తి సతీష్ కు సహకరించినట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడలో గత శనివారం సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఘటన జరిగిన తర్వాత శరవేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా సతీష్ అనే యువకుడు తానే దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. వేముల దుర్గారావు అనే వ్యక్తి సతీష్ కు సహకరించినట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడలో గత శనివారం సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఈ రోజు మొత్తంగా మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాడి ఘటనకు సంబంధించినటువంటి కేసులో మరి ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆయన మరి సతీష్ ని పోలీసు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వివాదాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే రిమైండ్ ఇస్తారా లేకపోతే మరి ఏ విధంగా కోర్టు తీర్పిస్తుందనేది కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా 2 రోజులుగా మరి పోలీసులు అయితే విచారణ స్టార్ట్ చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో కొన్ని కీలకమైన అంశాలు కూడా వచ్చాయి, దృష్టికి వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరి టీడీపీ నాయకుడు ఆ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడిని మరి దుర్గారావు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అనంతరం నిన్న అరెస్ట్ చేసినటువంటి దుర్గారావుని ఈ రోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మరి పోలీసుల ముందు ఎప్పుడు హాజరుపరుస్తారనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా జరపట్లేదు. అయితే కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారని కూడా కొంత పోలీసులు అయితే స్పష్టం చేయాల్సింది. ప్రస్తుతం ఈ రోజు అయితే మరి సతీష్ ని హాజరుపరిచారు. హాజరుపరిచిన వెంటనే కోర్టు ముందు వాదనలు అయితే జరుగుతున్న నేపథ్యంలో మరికొంత సేపట్లోనే మరి కోర్టు మరి జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తుందా లేకపోతే పోలీస్ కస్టడీకి ఇస్తుందా ఏంటనేది కూడా మరికొంత సేపట్లో జరుగుతుందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాదన అయితే జరుగుతున్న నేపథ్యంలో మరికొంత సేపట్లోనే స్పష్టమైన తీర్పు రావాల్సింది. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ. వైసీపీ